హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా స్పేస్ మిషన్స్. గత 6 నెలల్లో వార్తల్లో నిలిచిన చాలా ప్రాముఖ్యమైన స్పేస్ మిషన్స్ గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ముందుగా పిఎస్ఎల్వి C62 ప్రయోగం విఫలం. ఇది 2026లో ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే. ఈ యొక్క ప్రయోగం బహుళ మల్టీ పేలోడ్లు కలిగిన ప్రయోగం. పేలోడ్స్ అంటే వివిధ చిన్న పరికరాలు లేదా ఏదైనా క్యాప్సూల్స్, చిన్న చిన్న ఉపగ్రహాలు, శాటిలైట్స్, మాడ్యూల్స్, వాటన్నిటిని కలిపి మనం పేలోడ్లు అంటాం. ఇందులో ఒక ప్రధాన ఉపగ్రహంతో పాటు 15 ద్వితీయ పేలోడ్లు ఉన్నాయి, మొత్తం 16. ఓకే, ప్రధాన పేలోడ్ ఏంటంటే అన్వేష EOS-N1 ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్. ఈ యొక్క శాటిలైట్ యొక్క ప్రధాన పేలోడ్ యొక్క ఉపయోగం ఏంటంటే DRDO కోసం ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఇది ఒక హైపర్ స్పెక్ట్రల్ భూ పరిశీలన ఉపగ్రహం, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. అలాగే ఇది దేనికి ఉపయోగపడుతుందంటే వందలాది తరంగ దైర్ఘ్యాలలో వస్తువులను గుర్తించి, తరంగ దైర్ఘ్యాలు వేవ్ లెన్స్ అందులోని వస్తువులను గుర్తించి అది ఆ యొక్క వస్తువు యొక్క పదార్థం ఏంటో ఖచ్చితంగా గుర్తించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇందులో ఈ పిఎస్ఎల్వి C62లో యూరప్కు చెందిన కేస్ట్రిల్ ఇనిషియల్ డెమాన్స్ట్రేటెడ్ కిడ్ అనే చిన్న ప్రయోగాత్మక రీఎంట్రీ క్యాప్సూల్ ఇందులో ఉంది. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. పిఎస్ఎల్వి C62 ప్రయోగం ఎందుకు విఫలమైందంటే 3వ దశలో సాంకేతిక లోపం వల్ల భూకక్షలోకి అంటే ఎర్త్ ఆర్బిట్లోకి ఇది చేరలేకపోయింది. తద్వారా ఇది విఫలం అవ్వటం జరిగింది. డస్ట్ ఎక్స్పెరిమెంట్ డెక్స్. ఇస్రో మొట్టమొదటి ధూళి ప్రయోగం డెక్స్. దాని ద్వారా ప్రతి 1000 సెకండ్లకు ఒక గ్రహాంతర ధూళి కణం, డస్ట్ పార్టికల్ భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుందని ఈ యొక్క డెక్స్ ఎక్స్పెరిమెంట్ ధృవీకరించింది. ఇంత వేగంగా దూసుకుపోయే కణాలను గుర్తించడానికి రూపొందించిన మొట్టమొదటి పరికరం ఇదే డెక్స్ ఎక్స్పెరిమెంట్. ఓకే, దీనిని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసింది. ఈ యొక్క డెక్స్ ఎక్స్పెరిమెంట్ ఇందులో నుంచి పంపించారంటే కక్షలోకి జనవరి 1, 2024న పిఎస్ఎల్వి C58 ఎక్స్పోసాట్ మిషన్లో పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ పోయంలో దీనిని ప్రయోగించారు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలు లేని డార్క్ మ్యాటర్ మేఘాన్ని కనుగొనింది. ఇటీవల కనుగొనబడిన నక్షత్రాలు లేని వాయువులతో సమృద్ధిగా ఉన్న ఒక డార్క్ మ్యాటర్ మేఘం, దాని పేరు Cloud9. 14 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఇది విశ్వం ఆరంభంలో నక్షత్రాలు ఏర్పడని ఒక శిలాజ లేదా అవశేషం, ఫెయిల్డ్ గ్యాలక్సీగా ఇది పనిచేస్తుంది. ఓకే, ఇది ఇలా ఉంటుంది. అందులో నక్షత్రాలు ఓన్లీ వాయువుతో, గ్యాస్తో నిండి ఉన్న ఒక డార్క్ మ్యాటర్, దాన్ని మనం ఏమంటున్నాం Cloud9. ఇది గెలాక్సీలు ఎలా ఏర్పడతాయి అనే దానిపై కీలక లోతైన అవగాహనను అందిస్తుంది మరియు డార్క్ మ్యాటర్ యొక్క నిర్మాణను గుర్తించి సిద్ధాంతాలకు ఇది మద్దతిస్తుంది. మిషన్ ఆర్టిమిస్ 2. నాసా 2026 ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుండి ఆర్టిమిస్ 2ను ప్రయోగించింది. 1972లో జరిగిన అపోలో 17 మిషన్ తర్వాత మానవులు చంద్రుని సమీపానికి వెళ్ళడం ఇదే మొదటిసారి. దగ్గరికి వెళ్ళి రావటం వరకే ఇది. అపోలో మిషన్లో సాటర్న్ B రాకెట్లను ఉపయోగించారు ఈ యొక్క మిషన్లో. నెక్స్ట్, ఈ ఆర్టిమిస్ 2 మిషన్ కోసం SLS రాకెట్ మరియు ఓరియన్ అంతరిక్ష నౌక ఇంటిగ్రిటీని ఇందులో ఉపయోగించారు. 2022లో ఆర్టిమిస్ 1 మిషన్ మానవరహితమైనది. అంటే ఈ యొక్క ఆర్టిమిస్ 1 యొక్క మిషన్ యొక్క ఉపయోగం ఏంటంటే ఈ యొక్క SLS రాకెట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి దీనిని నిర్వహించారు. అలాగే ఇటీవల జరిగిన ఆర్టిమిస్ 2 మిషన్, దాని ద్వారా SLS రాకెట్ ద్వారానే చంద్రుని దగ్గరికి చూసి సమీపానికి వెళ్ళి రావడానికి జరిగింది. నెక్స్ట్, ఆర్టిమిస్ 3 కోసం వ్యవస్థలను ఇది పరీక్షిస్తుంది. ఈ యొక్క ఆర్టిమిస్ 2 మిషన్ ఆర్టిమిస్ 3 కోసం వ్యవస్థలను పరీక్షిస్తుంది. లక్ష్యం 2028 నాటి చంద్రుడిపైకి దిగటం, చంద్రుడిపై కాలు పెట్టడం. ఓకే, అది ఎవరు పెట్టాలంటే మొదటి మహిళ మరియు మొదటి వర్ణపు వ్యక్తి బ్లాక్ నల్ల జాతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు
ఒక మహిళ మరియు ఒక నల్లజాతి వ్యక్తి చంద్రుడిపైకి దించడం దీని యొక్క లక్ష్యం, ఆర్టెమిస్ 3 యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఈ రాకెట్లో 3 అమెరికన్ వ్యోమగాములు మిషన్ కమాండర్ రీడ్ వైజ్మెన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టీనా కోచ్ మరియు అమెరికన్ కాని వ్యోమగామి కెనడియన్ వ్యోమగామి జెరేమీ హాన్సెన్ సిబ్బందిగా ఉన్నారు. వీళ్ళ యొక్క రికార్డ్స్ ఏంటంటే, క్రిస్టీనా కోచ్ భూమి యొక్క సమీప కక్షను దాటి ప్రయాణించిన తొలి మహిళ. విక్టర్ గ్లోవర్ భూమి యొక్క సమీప కక్షను దాటి ప్రయాణించిన తొలి వర్ణ వివక్షకు గురైన వ్యక్తి. జెరోమీ హాన్సెన్ చంద్రునిపైకి రాకెట్ను నడిపిన తొలి అమెరికేతర వ్యక్తి. ఆయన కెనడా దేశానికి సంబంధించిన వారు. నెక్స్ట్, ఈ యొక్క ఆర్టెమిస్ 2 గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అది ఒక రికార్డు సృష్టించింది. అదేంటంటే, భూమి నుండి మానవులు ప్రయాణించిన అత్యంత సుదూర ప్రయాణంగా నాసా దీన్ని వెల్లడించింది. ఏప్రిల్ 6, 2026న భూమి నుండి మానవులు ప్రయాణించిన అత్యంత సుదూర దూరం విషయంలో నాసా యొక్క ఆర్టెమిస్ 2 మిషన్ అధికారికంగా ఒక రికార్డు నెలకొల్పింది. 4 వ్యోమగాములతో కూడిన ఈ మిషన్ ఓరియన్ అంతరిక్ష నౌక చంద్రుని సమీపం నుండి వెళ్ళే క్రమంలో భూమికి సుమారు 2,52,752 మైళ్ళ దూరం చేరుకుంది. అంటే 4,06,771 కిలోమీటర్లు. ఓకే, ఇది ఈ యొక్క రికార్డ్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇది ఒక శాటిలైట్, క్యారెక్టరైజింగ్ ఎక్సో ప్లానెట్ శాటిలైట్, చియోప్స్. యుఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఎక్సోస్ ప్లానెట్ శాటిలైట్ లక్షణాలను పరిశీలించే ఉపగ్రహం చియోప్స్. మనం ఇందాక చూసాం క్యారెక్టరైజింగ్ ఎక్సో ప్లానెట్ శాటిలైట్. ఇది LHS 1903 అనే రెడ్ డార్ఫ్ నక్షత్రం, చిన్న నక్షత్రాన్ని చుట్టూ ఒక ప్రత్యేకమైన లోపలి నుండి బయటికి ఉన్న 4 గ్రహాలను, దాని యొక్క వ్యవస్థను కనుగొనింది. ఈ వ్యవస్థలో ఒక వాయుగ్రహం, ఒక చిన్న దట్టమైన రాతి గ్రహం అత్యంత బయట అంచున పరిభ్రమిస్తుంది. ఒక వాయుగ్రహం ఉంది. అయితే అదే కాకుండా ఒక చిన్న దట్టమైన రాతి గ్రహం అత్యంత బయట అంచున పరిభ్రమిస్తుందంట. ఇక్కడ ఈ LHS 1903 డార్ఫ్ నక్షత్రం చుట్టూ లోపల నుండి బయటికి. ఓకే, అది ఎవరు కనుగొన్నారో? చియోప్స్ శాటిలైట్ కనుగొలింది. ఇది ప్రకాశవంతమైన సమీప నక్షత్రాల చుట్టూ పరిభ్రమించే ఇప్పటికే తెలిసిన ఎక్సో ప్లానెట్లను అత్యంత ఖచ్చితత్వంతో అధ్యయనం చేయడానికి అంకితం చేయబడింది. దీని యొక్క ప్రయోగం తేదీ 18 డిసెంబర్ 2019. కక్ష సూర్య సమకాలీన, సన్ సింక్రోనామస్, అంటే సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక బిందువు దగ్గర ఆగి సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, పర్సీవరెన్స్ ఆర్బిటర్ కాంటార్ లవర్లో మొదటి AI ప్లాంట్ డ్రైవ్ను పూర్తి చేసింది. నాసా పర్సీవరెన్స్ రోవర్ నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో అభివృద్ధి చేసిన విజన్ లాంగ్వేజ్ AI మోడల్ను ఉపయోగించింది. ఈ యొక్క పర్సీవరెన్స్ రోవర్ అంటే ఏంది? ల్యాండర్ మనకు బాగా తెలుసు, ఆర్బిటర్, ఆ తర్వాత రోవర్ అంటే నడిచేది, ఆ యొక్క కింద నడిచే ఒక పరికరం, ఇన్స్ట్రుమెంట్, ఒక రోబోట్ లాగా ఉంటుంది చూడండి. ఇక్కడ భూభాగ పరిశీలన, రాళ్ళు, ఇసుక, వాలులు విశ్లేషించడానికి మరియు దాని స్వంత నావిగేషన్నే పాయింట్లను రూపొందించడానికి ఈ యొక్క AI మోడల్ను ఉపయోగించిందంట. ఈ యొక్క పర్సీవరెన్స్ అనేది జెజెరో క్రెటర్ను అన్వేషిస్తున్న నాసా యొక్క మార్స్ అంగారక గ్రహం మీద ఇది AI లాంగ్వేజ్ మోడల్ డ్రైవ్ చేసింది. ఓకే, ఇది జూలై 30, 2020న ఫ్లోరిడాలోని కేప్ కెనరవెల్ నుండి ప్రారంభించబడింది. ఈ యొక్క నాసా యొక్క పర్సీవరెన్స్. నెక్స్ట్, ఇస్రోకి చెందిన గగన్యాన్ డ్రోగ్ పారాచూట్. గగన్యాన్ మిషన్ కోసం రూపొందించిన డ్రోగ్ పారాచూట్పై DRDO విజయవంతంగా క్వాలిఫికేషన్ స్థాయి లోడ్ పరీక్షను నిర్వహించడంతో భారతదేశంలో తన మానవ అంతరిక్షయాన కార్యక్రమంలో ఒక కీలకమైన మైలురాయిని సాధించింది. గగన్యాన్ డ్రోగ్ పారాచూట్ అనేది భారతదేశపు గగన్యాన్ మాడ్యూల్ అంటే క్రూ మాడ్యూల్ని అనవచ్చు. అందులోని ఒక చిన్న ఇట్లా ఉంటుంది, అందులో ఆస్ట్రోనాట్స్ వాళ్ళు ఈ యొక్క మాడ్యూల్లో ఉంటారు. ఆ గగన్యాన్ సమయం పూర్తయిన తర్వాత కిందకి మాడ్యూల్ ద్వారా వచ్చేటప్పుడు దాని యొక్క వేగ నిరోధక వ్యవస్థలో ఒక కీలకమైన భాగంని, అంటే వేగాన్ని నిరోధించడానికి, స్థిరీకరించడానికి, తగ్గించడానికి ఈ యొక్క పారాచూట్ ఉపయోగపడుతుంది. ఇది ఇస్రో మరియు DRDO సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ యొక్క డ్రోగ్ పారాచూట్ పరీక్ష ఎక్కడ చేయబడిందంటే చండీగఢ్లోని
టెర్మినల్ బ్యాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ TBRLలో పరీక్షించబడింది. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, లడాఖ్లో గగన్యాన్ వ్యోమగాములు మిషన్ మిత్రాను ప్రారంభించారు. ఆస్ట్రోనాట్స్ వ్యోమగాములు వాళ్ళు మిషన్ మిత్రాను లడాఖ్లో ప్రారంభించారు. ఈ యొక్క మిషన్ మిత్ర ఏంటంటే మ్యాపింగ్ ఆఫ్ ఇంటర్ అపెరబుల్ ట్రయల్స్ అండ్ రిలయబిలిటీ అసెస్మెంట్. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఇస్రో మానవ అంతరిక్షయాన కేంద్రం HSFC దీని నాయకత్వం వహించింది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఈ యొక్క మిషన్ మిత్రను నాయకత్వం వహించింది, వారి అండర్లో జరిగింది. ఈ యొక్క మిషన్ మిత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుదూర అంతరిక్షంలోని ఒత్తిడిని ఈ యొక్క లడాఖ్లో గడ్డగట్టే చలి, తక్కువ ఆక్సిజన్ మరియు ఏకాంతానికి ప్రసిద్ధి చెందిన లడాఖ్లో ఎత్తైన పర్వత ప్రాంతంలో ఈ మిషన్ నిర్వహించారు. తద్వారా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఈ వ్యోమగాములకు శారీరక మానసిక సామర్థ్యాలను పెంచడం కోసం ఈ యొక్క మిషన్ను నిర్వహించడం జరిగింది. దీనికి ఈ మిషన్ మిత్రకు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవ్స్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క కేవ్స్ అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క మిషన్ మిత్రకు ప్రేరణ కలిగింది. ఈ యొక్క కేవ్స్ అంటే ఏంటంటే అంతరిక్ష పరిస్థితులను అనుకరించేందుకు వ్యోమగాములు చీకటి ఇరుకైన గుహల వ్యవస్థలలో శిక్షణ పొందేందుకు రూపొందించబడింది ఈ యొక్క కార్యక్రమం. సో కేవ్స్ ద్వారా మిషన్ మిత్ర మనం భారతదేశంలో నిర్వహించుకున్నాం. నెక్స్ట్, హెవెన్-1 ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష కేంద్రంగా మారనుంది. ఈ యొక్క హెవెన్-1ను మొదటి అంతరిక్ష వాణిజ్య కేంద్రంగా నిలబనున్న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 2027 ఆరంభంలో దీనిని ప్రయోగించనున్నారు. ఈ యొక్క హెవెన్-1ని ఎవరు అభివృద్ధి చేశారంటే కాలిఫోర్నియాకు చెందిన వాస్ట్ స్పేస్ సంస్థ. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఫస్ట్, సెకండ్, లార్జెస్ట్, ఫార్టెస్ట్ ఇలా సూపర్లేటివ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క హెవెన్-1 యొక్క సామర్థ్యం ఏంటంటే స్వల్పకాలిక మిషన్ల కోసం గరిష్టంగా 4 వ్యోమగాముల కోసం ఇది రూపొందించబడింది. దీంట్లో 4 వ్యోమగాములు ఉండే విధంగా రూపొందించడం జరిగింది. ఓకే, ఇదిగోండి ఇమేజ్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వాణిజ్య భాగస్వాముల కమర్షియల్ ప్రైవేట్ భాగస్వాముల కోసం 10 పేలోడ్ స్లాట్లతో పరిశోధన కొరకు ఒక ప్రైవేట్ కక్ష ప్రయోగశాలను పనిచేయటం దీని యొక్క లక్ష్యం. చంద్రయాన్-4 ల్యాండర్ కోసం ఇస్రో ప్రదేశాన్ని గుర్తించింది. భారతదేశపు మొట్టమొదటి చంద్రయాన్ నమూనా సేకరణ యాత్ర చంద్రయాన్-4. దీనికోసం ఇటీవల ఇస్రో చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సౌత్ పోల్ దగ్గర కఠినమైన మాన్స్ మౌంటన్ అనే ప్రదేశాన్ని ల్యాండింగ్ జోన్గా గుర్తించారని ఇటీవల ప్రకటించింది. అయితే ఈ మాన్స్ మౌంటన్ అనేది చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో సుమారు 6000 మీటర్లలో ఎత్తైన ప్రాంతం. దీని శిఖరం చాలా వరకు చదునుగా ఉండటం ల్యాండింగ్కు అనుకూలంగా ఉంటుందని ఇటీవల చెప్పింది ఇస్రో. ఇది చంద్రుని దక్షిణ ధ్రువ పరివృత్త ప్రాంతంలో సౌత్ సర్కంఫ్లర్ రీజియన్లో ఉంది అని ఇస్రో తెలిపింది. ఈ యొక్క మౌన్స్ బాటన్ అనే ఎవరిని ఎందుకు నామకరణం చేశారంటే నాసా గణిత శాస్త్రవేత్త మరియు కంప్యూటర్ ప్రోగ్రామర్ అయిన మెల్బా రాయ్ మోటన్ అనే పేరు మీద దీనికి అధికారికంగా నామకరణం చేశారు. ఈ యొక్క చంద్రయాన్ ల్యాండింగ్ సైట్ పేరును. ఓకే, MM4 సైట్. జాతీయ బృహత్ అంటే లార్జ్ సౌర టెలిస్కోప్ను ఇటీవల కేంద్ర బడ్జెట్లో 2026లో సూర్యుడిని మరియు విశ్వం యొక్క మూలాలను అధ్యయనం చేయటానికి జాతీయ లార్జ్ సౌర టెలిస్కోప్, నేషనల్ లార్జ్ శాటిలైట్ టెలిస్కోప్ను మరియు జాతీయ బృహత్ ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ అనే 2 కొత్త టెలిస్కోప్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ యొక్క జాతీయ బృహత్ దృశ్య సమీప పరారుణ టెలిస్కోప్ NLOT ఇది హాన్లే ఎక్కడ ఉంది, లడాఖ్లో ఉంటుంది. అక్కడ నిర్మించనున్న 13.7 మీటర్ల అపార్చర్ గల విభజిత అద్దాల టెలిస్కోప్ ఇది విద్యుత్ అయస్కాంత వర్ణపటంలోని దృశ్య పరారుణ తరంగ దైర్ఘ్యాలలో పనిచేసే ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్లలో ఒకటిగా ఉంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే విశ్వం యొక్క మూలాలను గుర్తించడం, దాంతోపాటు అంతర గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు పరిణామం మరియు సూపర్నోవాలపై అత్యాధునిక పరిశోధన చేయటం దీని ద్వారా సాధ్యమవుతుంది. నెక్స్ట్, మరొక టెలిస్కోప్ ఏంటంటే జాతీయ బృహత్ సౌర టెలిస్కోప్. ఇది 2 మీటర్ల అపార్చర్ గల సౌర టెలిస్కోప్
పాంగాంగ్ సో సరస్సు ఎక్కడుందో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. సమీపంలో మెరెక్ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయబడింది. ఉద్దేశం ఏంటంటే సూర్యుడిని అధ్యయనం చేయటం కోసం. ఇది విద్యుత్ అయస్కాంత వర్ణపటంలోని దృశ్య మరియు సమీప పరారుణ తరంగ దైర్ఘ్యాలలో పనిచేస్తుంది. ఎన్ఎల్ఎస్టి భారతదేశపు 3వ భూ ఆధారిత సౌర వేధశాలగా పనిచేస్తుంది. ప్రస్తుతం కొడైకెనాల్ సౌర అబ్జర్వేటరీ మరియు ఉదయ్పూర్ సౌర వేధశాల ఈ రెండిట్లో పనిచేస్తున్నాయి ఈ యొక్క టెలిస్కోపులు. ఇది 3వది. నెక్స్ట్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ ఇది. 17 ఏళ్ల ఆదిత్య పాండ్యా భారతదేశపు అతి పిన్న వయస్కుడు, యంగెస్ట్ పురుష అనలాగ్ వ్యోమగామిగా నిలిచారు. గుజరాత్కి చెందిన 17 ఏళ్ల ఆదిత్య పాండ్యా 8 రోజుల అనుకరణ చంద్రయాత్రను పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన భారతదేశపు పురుష అనలాగ్ వ్యోమగామిగా నిలిచాడు. యాత్ర కచ్లోని ధోలవీర తెల్లని మైదానాలలో జరిగింది. ఇది ఎవరు నిర్వహించారంటే ఏఏకేఏ స్పేస్ స్టూడియో, రిజిస్టర్డ్ అయిన ఇస్రో స్పేస్ ట్యూటర్ అనలాగ్ ట్రైనింగ్ సెంటర్. దీని ద్వారా ఈ యొక్క స్టూడియో ఎలా ఉంటుందంటే ఈ యొక్క స్టూడియో అనుకరణగా ఉంటుంది. సో వాళ్ళు దీన్ని నిర్వహించారు. చెందినటువంటి పరిస్థితులలో మానవులు ఏకాంతంగా ఎలా జీవిస్తారో, ఎలా పనిచేస్తారో అధ్యయనం చేయడానికి ఈ యొక్క అనుకరణను నిర్వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ విక్రోసాట్-1. ఇది 600 గ్రాముల బరువున్న ఒక మినీ ఉపగ్రహం. దీనిని తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఉన్న అరియకుడి ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాలకు చెందిన 11వ తరగతి విద్యార్థుల బృందం అభివృద్ధి చేశారు. 5 ప్రత్యేకమైన సెన్సార్లు ఉపయోగించి స్ట్రాటోస్పియర్లో శిలీంద్ర బీజాలను గుర్తించడానికి దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఓకే, ఇది చిన్న శాటిలైట్ మినీ ఉపగ్రహం. దీనిని వాతావరణంలోకి పంపించింది ఎలా అంటే ఎయిర్ బెలూన్ ద్వారా. చూడండి, ఇది ఇమేజ్. ఓకే, విక్రోసాట్. నెక్స్ట్ చంద్రునిపై టైటానియం అధికంగా ఉన్న శిలలు ఉన్నాయని ఇటీవల వార్తల్లో నిలిచింది. ఐఐటి ఖరగ్పూర్ మరియు అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పరిశోధక ఒక కొత్త అధ్యయనం ఏంటంటే చంద్రుడిపై టైటానియం అధికంగా ఉన్న శిలలు ఉన్నాయని తెలిపింది. ఇది భూమి యొక్క క్రస్ట్లోని 4వ అత్యంత సమృద్ధిగా లభించే లోహం మరియు 9వ అత్యంత సమృద్ధిగా లభించే మూలకం ఏంటది? టైటానియం. ఇది తరచుగా ఇనుము లేదా ఆక్సిజన్తో రసాయన సమ్మేళన ఖనిజ నిక్షేపాలలో లభిస్తుంది. ఇది ఉల్కలు మరియు సూర్యునిలో ఉంటుంది. ఈ టైటానియం ఖనిజాలు 2 ప్రధాన వాణిజ్య ఖనిజాలు, ఎల్మైట్ మరియు రుటైల్. క్రోల్ ప్రక్రియ ద్వారా టైటానియంను పొందుతారు. టైటానియం యొక్క లక్షణాలు ఏంటంటే దీని తక్కువ సాంద్రత, లో డెన్సిటీ, మంచి బలం మరియు అద్భుతమైన తుప్పు నిరోధక శక్తి కలిగి ఉంటుంది. నైట్రోజన్లో మండే ఏకైక మూలకం ఈ యొక్క టైటానియం. టైటానియం యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇది విమానాలు, అంతరిక్ష నౌకలు, ఓడలు మరియు ఇతర ఒత్తిడి అవసరమయ్యే అనువర్తనాలలో ఇది ఉపయోగించబడుతుంది. ఇది కండర కణజాలంతో చర్య జరపదు కాబట్టి దీనికి కృత్రిమ అవయవాలు, ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ పరికరాలలో కూడా దీనిని ఉపయోగిస్తారు. ఓకే, గుర్తుంచుకోండి. ఇది ఒక MOU, మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అతి తక్కువ భూకక్ష, వెరీ లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహ వ్యవస్థలు. ప్రభుత్వ రక్షణ రంగ దిగ్గజం భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ మరియు స్పేస్ టెక్ స్టార్టప్ బెలాట్రిక్స్, చాలా ఇంపార్టెంట్ ఇది, ఏరోస్పేస్ అతి తక్కువ భూకక్ష ఉపగ్రహ వ్యవస్థలను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి ఒక MOU అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ సహకారం ప్రత్యేకంగా అతి తక్కువ భూకక్ష కోసం అత్యాధునిక ఉపగ్రహ ప్లానెట్ఫామ్లు మరియు పేలోడ్లను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి మరియు తయారు చేయడానికి ఉద్దేశించిన ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం. PLEO యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ యొక్క MOU యొక్క లక్ష్యం ఏంటంటే వ్యూహాత్మక రక్షణ మరియు పౌర అవసరాల కోసం ఈ యొక్క వెరీ లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహ వేదిక విషయంలో స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకోవటం. మొత్తం స్వదేశీ సామర్థ్యాలతో ఇది నిర్మించబడుతుంది. ఈ యొక్క VLEO ఉపగ్రహ వ్యవస్థలు. VLEO అనేది 150 కిలోమీటర్ల నుండి 450 కిలోమీటర్ల మధ్య ఉండే ఎత్తును సూచిస్తుంది. ఇది సాంప్రదాయ లో ఎర్త్ ఆర్బిట్ లియో 500 కిలోమీటర్ల నుండి 2000 కిలోమీటర్ల కంటే చాలా తక్కువ ఎత్తు. సో అక్కడ ఈ యొక్క వ్యవస్థల్లో శాటిలైట్స్ ఉంచడానికి ఈ యొక్క MOU అభివృద్ధి చేయటం జరుగుతుంది ఈ యొక్క MOU ద్వారా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, నావిక్ ఉపగ్రహం తన అటామిక్ క్లాక్ను కోల్పోయింది. మార్చి 13వ తేదీ ఆ తేదీన NSS-1F ఉపగ్రహంలోని అటామిక్ క్లాక్ విఫలమైంది. దీంతో నావిక్
కన్సల్టేషన్లో పనిచేస్తున్న పొజిషనింగ్ ఉపగ్రహాల సంఖ్య తగ్గిందని ఇస్రో ఇటీవల నివేదించింది. అసలు ఈ అటామిక్ క్లాక్ అంటే ఏంటి? సమయాన్ని కొలవడానికి పరిమాణములు సాధారణంగా రుబీడియం మరియు సీసియం కంపనాలు ఉపయోగించే ఒక అత్యంత ఖచ్చితమైన సమయ పాలన పరికరం. ఇది నావిగేషన్ ఉపగ్రహాలలో ఒక క్లాక్ చాలా అవసరం. ఎందుకంటే ఒక సెకండ్లో బిలియన్ వంతు లోపం కూడా భూమిపై దాని స్థానం అనేక మీటర్లు తప్పుగా దారి తీయగలదు. సో అది మార్చి 13న విఫలమైంది. మనకు బాగా తెలుసు జీపీఎస్ దీని ద్వారానే పొజిషన్ చేయబడుతుంది. మరొక న్యూస్, 14 ఏళ్ల తర్వాత 600 కిలోల బరువున్న ఉపగ్రహం భూమిపైకి తిరిగి కూలిపోనుందని నాసా తెలిపింది. ఈ యొక్క 600 కిలోల కంటే ఎక్కువ బరువున్న వాన్ ఎలెన్ అనే అంతరిక్ష నౌక ప్రయోగించిన దాదాపు 14 ఏళ్ల తర్వాత భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిందని నాసా ఇటీవల తెలిపింది. భూమి అయస్కాంత క్షేత్రం బంధించి ఉన్న అధిక శక్తి రేడియేషన్ కణాల వలయాలను అధ్యయనం చేయడానికి వాన్ ఎలెన్ ప్రోబ్ ఏ మరియు దాని జంట ఉపగ్రహమైన వాన్ ఎలెన్ ప్రోబ్ బిలను 2012 ఆగస్టు 30న ప్రయోగించినట్లు నాసా తెలిపింది. ఈ యొక్క ఉపగ్రహాలు 14 ఏళ్ల తర్వాత భూమిపై కూలిపోయిందని నాసా తెలిపింది. ఈ యొక్క మిషన్ 2019లో ముగిసిపోయింది. ఈ యొక్క 2012లో ప్రయోగించిన ఈ మిషన్. అయితే ఇది ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత కూలిపోనుందంటే 2019 నుంచి 14 ఏళ్ళు కూలిపోనుందని నాసా తెలిపింది ఈ వాన్ ఎలెన్ అనే అంతరిక్ష నౌక. నెక్స్ట్, 2028లో రోసాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ను అంగారక గ్రహానికి ప్రయోగించనున్న స్పేస్ ఎక్స్. 2028 చివరిలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క రోసాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ను అంగారక గ్రహానికి ప్రయోగించేందుకు నాసా మరియు స్పేస్ ఎక్స్ను ఎంపిక చేసింది. ఈ యొక్క ఈఎస్ఏ యూరోప్ నేతృత్వంలో ఎక్సోమార్స్ కార్యక్రమంలో భాగమైన ఈ యాత్ర 2 మీటర్ల లోతు వరకు తవ్వడం ద్వారా గతకాలపు జీవం ఉన్న ఆనవాళ్లు అక్కడ అంగారక గ్రహంపై అన్వేషించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యొక్క మిషన్ ద్వారా ప్రయోగ వాహనం ఏంటంటే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ. దీనికి నాసా యొక్క మద్దతు ఏంటంటే రోసాలిండ్ ఫ్రాంక్లిన్ సపోర్ట్ అండ్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్ట్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క అంగారక గ్రహ రోసాలిండ్ ఫ్రాంక్లిన్ యాత్ర కోసం కీలకమైన హార్డ్వేర్ సేవలను అందించడానికి నాసా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం. బ్లూ ఆరిజిన్ పునర్వినియోగించిన ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించలేకపోయింది. జెఫ్ బెజోస్కి సంబంధించిన ఈ కంపెనీ బ్లూ ఆరిజిన్ ఫ్లోరిడా నుండి ప్రయోగించిన న్యూ గ్లెన్ రాకెట్ యొక్క పునర్వినియోగ బూస్టర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. కానీ అది మోసుకెళ్తున్న ఏఎస్టీ బ్లూ బర్డ్ 7 స్పేస్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఉపగ్రహాన్ని సరైన కక్షలో ప్రవేశపెట్టడంలో రాకెట్ విఫలమైంది. ఈ యొక్క ఉపగ్రహం ఏంటంటే బ్రాడ్బ్యాండ్ స్మార్ట్ ఫోన్ డివైస్ టు డివైడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించడానికి ఈ యొక్క ఉపగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎందుకు నిలిచిపోయిందంటే బ్లూ ఆరిజిన్ న్యూ గ్లెన్ ప్రయోగం అప్పర్ స్ట్రీట్లో నిలిచిపోవడం జరిగింది. సో తద్వారా భూకక్షలోకి అది ప్రవేశించలేకపోయింది. నెక్స్ట్, జిఎంటీ జైంట్ మెగెల్లాన్ టెలిస్కోప్ 16 విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధన సంస్థల కన్సార్టియం మద్దతుతో రూపొందించుతున్న జైంట్ మెగెల్లాన్ టెలిస్కోప్ ప్రస్తుతం తుది రూపకల్పన దశలో ఉంది. ఈ టెలిస్కోప్ యొక్క చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న లాస్ కాంపోనస్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ ప్రదేశం అత్యంత చీకటిగా పొడిగా స్థిరంగా ఉండే ఆకాశానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఖగోళ శాస్త్రానికి అనువైన పరిస్థితులుగా నిర్ధారించడం తద్వారా అక్కడ ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. ఈ యొక్క టెలిస్కోప్ ఎక్సోస్ ప్లానెట్ గ్రహాంతర గ్రహాల అధ్యయనాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేసింది. అంతేకాకుండా కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం గెలాక్సీల అభివృద్ధిని గమనించడానికి విశ్వ చరిత్రలోని లోతుగా తొంగి చూసేందుకు ఇది శాస్త్రవేత్తలకు ఈ యొక్క టెలిస్కోప్ కల్పిస్తుంది. నెక్స్ట్, అంతరిక్ష నౌక ప్రయోగ కార్యకలాపాలపై 2వ అంతరిక్ష సదస్సు SMOPS 2026 ఏప్రిల్ 8 నుండి 10వ తేదీ వరకు 2026 తేదీలలో బెంగళూరు చాలా ఇంపార్టెంట్ జరిగిన అంతరిక్ష నౌక ప్రయోగ కార్యకలాపాలపై 2వ అంతరిక్ష నౌక సదస్సు ప్రపంచ అంతరిక్ష సంస్థలకు మరియు నిపుణులకు ఒక చోట చేర్చింది. దీని యొక్క టీం ఏంటంటే ఈ యొక్క సదస్సు టీం ఇన్నోవేటివ్ ఆపరేషన్స్ ఫర్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ స్పేస్ మిషన్ మేనేజ్మెంట్ నెక్స్ట్ జనరేషన్. దీన్ని ఇస్రో, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ సంయుక్తంగా ఈ యొక్క సదస్సును నిర్వహించాయి. SMOPS. నెక్స్ట్, పాలపుంత లోపల ఒక మరగుజ్జు డార్ఫ్ గెలాక్సీని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కోట్ల సంవత్సరాల క్రితం ఒక చిన్న మరగుజ్జు గెలాక్సీని తనలో ఇముడ్చుకోవడం ద్వారా పాలపుంత పెద్దదైందని శాస్త్రవేత్తలు ఇటీవల కొత్త ఆధారాలను కనుగొన్నారు. పరిశోధకులు ఈ మరగుజ్జు గెలాక్సీ డార్ఫ్ గెలాక్సీ లోకి అని పేరు పెట్టారు. పాలపుంతలోని చాలా నక్షత్రాలు ఉండే చదునైన ప్రాంతమైన దాని గెలాక్టిక్ ప్లెయిన్లో పై ఉన్న 20 లోహరహిత నక్షత్రాలను శాస్త్రవేత్తలు పరిశీలించినట్టు తద్వారా ఈ ఆవిష్కరణకు రూపుదిద్దుకుందని తెలిపింది. లోహరహిత నక్షత్రాలు అత్యంత పురాతనమైనవిగా పరిగణించబడతాయి మరి అవి మొదట ఏర్పడిన పరిసరాలలోని రసాయన వరాలను భద్రపరుచుకుంటాయని నమ్ముతారు. నెక్స్ట్, భారతీయ స్టార్టప్ రూపొందించిన మొట్టమొదటి ఫస్ట్ ఉపగ్రహం స్పేస్ ఎక్స్ రాకెట్పై దూసుకువెళ్ళింది. బెంగళూరుకు చెందిన భారతీయ అంతరిక్ష స్టార్టప్ గెలాక్సీ ప్రపంచంలో మొట్టమొదటి ఆప్టోసోనార్ ఉపగ్రహమైన మిషన్ దృష్టిని అమెరికాలోని కార్నియా నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించింది. అంతరిక్షంలో మొట్టమొదటి భారతీయ స్టార్టప్ ఇదే. ఆప్టోసోనార్ ఉపగ్రహం ఆప్టికల్ మరియు సింథటిక్ అపార్చర్ రాడార్ సెన్సార్లను ఒకే ప్లాట్ఫామ్పై మిళితం చేస్తుంది. 190 కిలోగ్రాములు బరువున్న మిషన్ దృష్టి ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద భూ పరిశీలన ఉపగ్రహం. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థులు ప్రారంభించిన గెలాక్సీ సంస్థ యొక్క మొదటి ఉపగ్రహం ఈ దృష్టి.
ఈ యొక్క ఆప్టికల్ చిత్రాల స్పష్టతను మరియు సహజత్వాన్ని నిర్ధారిస్తుంది. నేచురల్‌గా తీయటానికి క్లియర్‌గా ఈ యొక్క రాడార్, ఈ యొక్క SAR సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపయోగిస్తుంది. తద్వారా అన్ని వాతావరణ పరిస్థితులను విశ్వసనీయతను అందిస్తుంది. ఇది CAS-502 మిషన్‌లోని 45 పేలోడ్లలోని ఒకటిగా యునైటెడ్ నేషన్స్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి స్పేస్-ఎక్స్ వారి ఫాల్కన్ 9 రాకెట్‌పై ప్రయాణించింది. నెక్స్ట్, అంగారక గ్రహం వద్ద జాన్ వోల్ఫ్ ప్రభావం అంటే ఏమిటి? అంగారక గ్రహం వద్ద జాన్ వోల్ఫ్ ప్రభావానికి సంబంధించిన ఆధారాలను కనుగొనబడడానికి పరిశోధకులు నాసా మావెన్ అంతరిక్ష నౌకను ఉపయోగించారు. సౌర గాలులు అంటే సూర్యుని నుంచి వచ్చే గాలులు లేదా కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఒక గ్రహాన్ని తాకినప్పుడు, ఆ గ్రహం ఏంటి ఇప్పుడు ప్రస్తుతం మార్స్ అంగారక గ్రహం తాకినప్పుడు ఒక పీడన వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. ఈ ఏరియాలో ఒక పీడనాన్ని సృష్టిస్తుంది ఈ గాలులు తాకినప్పుడు. ఇది ఆవేశపూరిత కణాలుగా దూరంగా నెట్టివేస్తుంది. ఇవి నెట్టివేస్తుంది, తిరిగి బయటికి వెనక్కి నెట్టివేస్తాయి. ఆ సమయంలో ప్లాస్మా ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ ప్లాస్మా ఏర్పడుతుంది ఈ ప్రదేశంలో. దీనినే ఈ ప్లాస్మా ఏర్పడటాన్ని జాన్ వోల్ఫ్ ప్రభావం అంటారు. ఈ చంద్రుడి నుండి ఈ కిందకు ఈ అంగార గ్రహంపై పడినప్పుడు అవి ఆ ఒక ఒత్తిడి తట్టుకోలేక అక్కడ ఒక ప్లాస్మా ఏర్పడుతుంది, తిరిగి నెట్టివేస్తాయి ఆ యొక్క సోలార్ గాలులను. తద్వారా అక్కడ ప్లాస్మా ఏర్పడుతుంది. దాన్ని మనం ఏమంటాం? జాన్ వోల్ఫ్ ప్రభావం అంటాం. ప్లాస్మా అనేది మనకు బాగా తెలుసు, 4వ స్థితి. ఇది ఘన, ధ్రువ మరియు వాయువులతో కలుపుతుంది. ఇది ప్రాథమికంగా విద్యుత్ అవశేషాన్ని కలిగి ఉండే అత్యధిక వేడి గల వాయువు ఈ యొక్క ప్లాస్మా. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ఆర్బిటాల్ డేటా సెంటర్ ఉపగ్రహాన్ని ఈ సంవత్సరం ప్రయోగించనున్న పిక్సెల్. ఇది ఒక స్టార్టప్ కంపెనీ. అలాగే సర్వం AI మనం ఇటీవల చూసాం, ఒక లాంగ్వేజ్ ప్రొవైడర్ AI. స్పేస్ టెక్ స్టార్టప్ పిక్సెల్ ది పాత్ ఫైండర్ అనే భారతదేశం మొట్టమొదటి ఆర్బిటాల్ డేటా సెంటర్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడానికి లేదా నిర్మించడానికి LLM ప్రొవైడర్ సర్వం AIతో భాగస్వామ్యాన్ని ప్రకటించుకుంది. 2026 చివరి నాటికి కక్షలోకి చేరుకుంటుందని అంచనా వేయబడిన ఈ 200 కిలోల ఉపగ్రహంతో పాటు GPUలు ఈ యొక్క ఉపగ్రహంలో ఉంటాయి. వీటిని సర్వం AI మాడ్యూల్ యొక్క శిక్షణ మరియు అంచనా ఇన్ఫెరెన్స్ నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారు. భారీ మొత్తంలో ఈ 3 చిత్రాలను భూమిపైకి ప్రసారం చేయడానికి బదులు ఇది కక్షలోనే డేటా ప్రాసెస్ చేస్తుంది. అంటే మామూలుగా మనం ఏదైనా ఉపగ్రహం పైకి పంపించినప్పుడు అది కింద డేటా సెంటర్కి వస్తుంది. తద్వారా మనం ఆ డేటాను మనం పరిశీలిస్తాం. కానీ దీని ద్వారా ఏంటంటే స్పేస్లోనే అక్కడే ఈ యొక్క డేటాను అక్కడే ప్రాసెస్ చేస్తుంది ఈ యొక్క AI ద్వారా. తద్వారా ఈ యొక్క సమయంలో ఆచరణాత్మక లోతైన అవగాహన తక్షణమే తొందరగా అందిస్తుంది. తద్వారా వ్యవసాయం, పర్యావరణ పర్యవేక్షణలో మరియు రక్షణ రంగాలకు నిజ సమయంలో లోతైన అవగాహన అందిస్తుంది. నెక్స్ట్, ప్రాజెక్ట్ గరుడ చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్కు చెందిన ధ్రువ స్పేస్ ప్రాజెక్ట్ గరుడ కోసం ఇటీవల రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ RDIF కింద 105 కోట్లు పొందింది. ప్రాజెక్ట్ గరుడ అనేది ధ్రువ స్పేస్ ప్రారంభించిన ఒక ఉపగ్రహ ప్లానెట్ కార్యక్రమం. మధ్య స్థాయి ఉపగ్రహాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే ప్రణాళిక. అంటే మీడియం ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ను వీళ్ళు తయారు చేయడానికి, భారీగా ఎక్కువ మొత్తంలో తయారు చేయడానికి ప్రణాళిక చేసిందంట. ఇది విస్తరించగల మరియు అధిక పరిమాణ తయారీ కోసం రూపొందించిన 500 కేజీల తరగతి ఫ్లాట్ ప్యాక్ ఉపగ్రహ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేయడం దృష్టి పెట్టింది. ఇది చిన్న ప్రయోగాత్మక ఉపగ్రహాలకు మరియు పెద్ద సాంప్రదాయక వ్యవస్థలకు మధ్య ఉన్న అంతరాయాన్ని పూరించడానికి ఉద్దేశించబడిన ఈ యొక్క ప్రాజెక్ట్. నెక్స్ట్, స్మైల్ మిషన్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తమ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ విజయవంతంగా పూర్తిగా సంయుక్త అంతరిక్ష యాత్ర స్మైల్ను విజయవంతంగా పూర్తి చేసింది. స్మైల్ సోలార్ విండ్ మ్యాగ్నెటోస్పియర్ ఐనోస్పియర్ లింక్ ఎక్స్ప్లోరర్ ఈ యొక్క శాటిలైట్ పేరు. స్మైల్ అనేది ఒక మార్గదర్శక బహుళ తరంగ దైర్ఘ్య అంతరిక్ష అన్వేషణ యాత్ర. ఇది భూమి యొక్క రక్షిత అయస్కాంత కవచం మ్యాగ్నెటోస్పియర్ మరియు సూర్యుని నుండి వెలువడే అధిక ఆవేశపూరిత ప్లాస్మా సౌర పవనం మధ్య జరిగే ప్రపంచవ్యాప్త పరస్పర చర్యను పరిశీలించడానికి రూపొందించబడింది. ఇందాక మనం చూసాం సూర్యుని నుండి మార్స్కి, అదేంటి మనం ఒక ఎఫెక్ట్ గురించి. నెక్స్ట్, ఇక్కడ కూడా సేమ్ అలాగే, అయితే ఇక్కడ భూమికి సూర్యుడికి మధ్య ఈ యొక్క అక్కడ నుంచి వెలువడే ఈ యొక్క సౌర పవనం ద్వారా ప్లాస్మాను ఇది పరిశీలిస్తుంది. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో ఉపరితలం కింద మంచు ఉండే అవకాశం ఉన్నట్లు చంద్రయాన్-2 నిర్ధారించింది. భారతదేశానికి చెందిన ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 ఆర్బిటార్ రాడార్కు అందించిన సమాచారాన్ని ఉపయోగించి చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో శాశ్వతంగా నీడలో ఉండే ప్రాంతాలలో ఉపరితలం కింద నీటి మంచు ఉన్నట్లు బలమైన ఆధారాలను కనుగొన్నారు. చంద్రయాన్-2 మిషన్ 2019 జూలైలో ప్రయోగించబడింది. సెప్టెంబర్ 7 విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగటం ప్రయత్నిస్తున్నప్పుడు ల్యాండర్కు మరియు గ్రౌండ్ స్టేషన్కు మధ్య సంబంధం తెగిపోయింది. ఓకే, తద్వారా చంద్రయాన్-2 ఆర్బిటాల్ సురక్షితంగా ఉంది మరియు అందులోని పేలోడ్లన్నీ పనిచేస్తూనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశపు మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్గా అవతరించింది. ఈ స్కైరూట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇటీవల విక్రమ్ 1 అనే ప్రయోగాన్ని కూడా ఇటీవల నిర్వహించింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ దాదాపు $60 మిలియన్ల తాజా నిధుల సమీకరణతో భారతదేశపు మొట్టమొదటి ఫస్ట్ స్పేస్ టెక్ యూనికార్న్గా అవతరించినట్లు ప్రకటించింది. దీంతో దాని విలువ $1.1 మిలియన్ చేరింది. యూనికార్న్ అంటే $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ఒక ప్రైవేట్ స్టార్టప్. విక్రమ్ 1
భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేయబడిన ఆర్బిటాల్ రాకెట్ ఇటీవల స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించింది. ఇప్పుడు జూలైలో. 2022లో ఈ సంస్థ విక్రమ్ ఎస్ను ప్రయోగించింది. ఇది అంతరిక్షాన్ని చేరిన భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్గా నిలిపించిన రాకెట్, సబ్ ఆర్బిటల్ టెస్ట్ రాకెట్గా నిలిచింది. ఓకే, తద్వారా ఇప్పుడు విక్రమ్ 1ను ప్రయోగించింది. ఈ విక్రమ్ ఎస్ అదొక ముందుగా నిర్వహించిన ఒక పరీక్ష. తద్వారా విక్రమ్ 1ను ఇది ప్రయోగించింది. ఈ స్కైరూట్ ఇది ఒక యూనికార్న్ స్టార్టప్గా అవతరించింది. ఓకే, నెక్స్ట్ వార్తలలో డ్యాంప్ ఉపగ్రహం. డ్యాంప్ డార్క్ మ్యాటర్ పార్టికల్ ఎక్స్ప్లోరర్ ఉపగ్రహానికి ఫుకాంగ్ కోతిరాజ్ అనే ముద్దు పేరు కూడా ఉంది. ఇది 2015లో ప్రయోగించబడిన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి అంతరిక్ష టెలిస్కోప్. ఇది అధిక శక్తి గల కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు మరియు ఎలక్ట్రానిక్ గుర్తించి డార్క్ మ్యాటర్లో ఆనవాళ్ళ కోసం అన్వేషించడానికి, కాస్మిక్ రేడియేషన్ మూలాలను అర్థం చేసుకోవడానికి దీనిని రూపొందించడం జరిగింది. అయితే ఇటీవల అది వార్తల్లో నిలవడం జరిగింది. కొన్ని సంక్షిప్త వార్తల గురించి చూద్దాం. నాసా యొక్క సైకీ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్ష నౌక 5 మిలియన్ కిలోమీటర్ల దూరం నుండి మంగళ గ్రహం అద్భుతమైన అర్ధచంద్రాకార చిత్రాన్ని క్యాప్చర్ చేసింది. దక్షిణ కొరియా తన దేశంలో అభివృద్ధి చేసిన ఎర్త్ వేషన్ ఉపగ్రహం కాంపాక్ట్ అడ్వాన్స్డ్ శాటిలైట్ CAS-502 కక్షలోకి ప్రవేశించింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నేరుగా రాకీ ఎక్స్ప్లో ప్లానెట్ LHS 3844b కువాను అధ్యయనం చేసింది. ఇది భూమి నుండి సుమారు 49 నుండి 50 లైట్ ఇయర్ దూరంలో ఉందని, మరి భూమి కంటే సుమారు 30% పెద్దదని తెలిపింది ఈ యొక్క టెలిస్కోప్. నెక్స్ట్, చైనా పరిశోధకులు చంద్రుడిలో కొత్త ఖనిజాన్ని కనుగొన్నారు. ఈ ఖనిజానికి సెరియం మాగ్నీషియం చాంగేసైట్ అని పేరు పెట్టారు. ఇది చంద్రుడిలో కనుగొనబడిన 11వ ఖనిజం. చాంగే మిషన్ ద్వారా కనుగొనబడింది కాబట్టి సెరియం మాగ్నీషియం చాంగేసైట్ అని పేరు పెట్టడం జరిగింది. చైనా తన షాన్సీ ప్రావిన్స్ ఉత్తర భాగంలోని తైవాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి పాకిస్తాన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహానికి PRSC-E03 అని పేరు పెట్టారు. చైనా షాంగ్జో 23 మిషన్ను 3 సభ్యుల సిబ్బందితో కూడిన లాంగ్ మార్చ్ 2F రాకెట్పై ప్రయోగించింది. దీని ద్వారా 3 తైకోనాట్లు అంటే ఆస్ట్రోనాట్లను మనం తైకోనాట్లు అంటాము, చైనాలోని టియాంకాంగ్ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా పంపించింది. నెక్స్ట్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇటీవల SOLAR-1ను ప్రారంభించాయి. ఇది అంతరిక్ష వాతావరణాన్ని పర్యవేక్షించడానికి రూపొందించిన తొలి ప్రత్యేక ఉపగ్రహం. ఇది సౌర తుఫాన్లు మరియు GPS కమ్యూనికేషన్ ఉపగ్రహాలు మరియు విద్యుత్ గ్రిడ్లపై ప్రభావం చూపొచ్చని ఈ యొక్క సౌర తుఫాన్లకు ఈ యొక్క SOLAR-1 ద్వారా తెలుస్తుంది అని నిర్ధారించింది. నెక్స్ట్, నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను ఉపయోగించి ఇంటర్స్టెల్లార్ ధూమకేతువు 3i అట్లాస్పై మీథేన్ను గుర్తించడం ప్రకటించాయి. దీంతో ఒక ఇంటర్స్టెల్లార్ అతిథిపై మీథేన్ మొదటిసారి గుర్తించడం ఈ ధూమకేతు ఒక గ్రహ వ్యవస్థలో ఉద్భవించిందని సంకేతాలు ఇస్తుంది. దీనిలో భౌతిక రసాయన పరికరాలు మరియు సౌర వ్యవస్థకు చాలా భిన్నంగా ఉండవచ్చు. ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు మన ఆకాశ గంగకు కేంద్రంగా ఉన్న సూపర్ భారీ బ్లాక్ హోల్ సాగటీరియస్ A నుండి గాలి వీచుతున్నట్లు ఆధారాలు కనుగొన్నారు. ఇది మన మిల్కీ వే గ్యాలక్సీకి ఖచ్చితమైన కేంద్ర బిందువులో ఉంది. ఓకే, ఇంతవరకు మన వార్తల్లో నిలిచిన అతి ప్రాముఖ్యమైన స్పేస్ మిషన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేశాం. సో ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఈ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.